నేను పాట బుక్ తెచ్చుకోలే. ఒక్క నిమిషం పాడినా సిస్టర్. ఎవరన్నా పాడితే పాడతారు, పాడండి. పాడు మల్లీశ్వరి. ఎవరైనా పాడమనండి ఆంటీ. మల్లీశ్వరి సిస్టర్ అమ్మా పాడుతున్నాను. పాడండి ఆంటీ. ప్రభు నామమున చేరువచ్చిన ప్రియ సోదరులందరికీ వందనాలు. మరి ప్రభు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. ఒక చిన్న పాట పాడుకున్నా. ప్రభు పనిలో నిలిచియుండి స్థిరముగా కొనసాగెదమా, ప్రభు మనసును కలిగియుండి ఆసక్తితో వెళ్ళుదమా. హల్లెలూయా జయ స్తోత్రం, జయశాలి జయమిచ్చును. హల్లెలూయా జయ స్తోత్రం, ప్రయాసకు ఫలమిచ్చును. ప్రభు పనిలో నిలిచియుండి స్థిరముగా కొనసాగెదమా, ప్రభు మనసును కలిగియుండి ఆసక్తితో వెళ్ళెదమా. తన తోటలో పని చేయన్, తన పిలుపును మనకిచ్చిన్. తన తోటలో పని చేయన్, తన పిలుపును మనకిచ్చెను. వినయముతో లోబడెదం, విడువక పని చేయుదము. హల్లెలూయా జయ స్తోత్రం, జయశాలి జయమిచ్చును. హల్లెలూయా జయ స్తోత్రం, ప్రయాసకు ఫలమిచ్చును. తన పనికై మీనాలన్ విరివిగను వాడెదమా, కొంచెములో నమ్మకము కొంతైనా చూపెదము. తన పనికై మీనాలన్ విరివిగను వాడెదమా, కొంచెములో నమ్మకము కొంతైనా చూపెదము. హల్లెలూయా జయ స్తోత్రం, జయశాలి జయమిచ్చును. హల్లెలూయా జయ స్తోత్రం, ప్రయాసకు ఫలమిచ్చును. ప్రభు పనిలో నిలిచియుండి స్థిరముగా కొనసాగెదమా, ప్రభు మనసును కలిగియుండి ఆసక్తితో వెళ్ళెదమా. సిగ్గుపడనక్కరలేని యోగ్యులముగా కనబడుదా, సిగ్గుపడనక్కరలేని యోగ్యులముగా కనబడుదా. జత పనివారము మనము ప్రభువుతో సమకూర్చెదము. జత పనివారము మనము ప్రభువుతో సమకూర్చెదము. హల్లెలూయా జయ స్తోత్రం, జయశాలి జయమిచ్చును. హల్లెలూయా జయ స్తోత్రం, ప్రయాసకు ఫలమిచ్చును. ప్రభు పనిలో నిలిచియుండి స్థిరముగా కొనసాగెదమా, ప్రభు మనసును కలిగియుండి ఆసక్తితో వెళ్ళెదమా. వందనాలమ్మా. వందనాలు సిస్టర్. చక్కటి పాట పాడి వినిపించిన మల్లేశ్వరి సిస్టర్ కు ఎస్ఐ ప్రేయర్ వారి తరపున వందనాలు చెల్లిస్తున్నామమ్మా సిస్టర్. ప్రభు పనిలో నిలిచియండి స్థిరముగా కొనసాగేదాం అనేది ప్రభు పనిలో నిలిచియండి. మనము అటు ఇటు పోకుండా స్థిరంగా మంచిగా మనము ఆయన పని చేస్తే ఆయన మనను సిగ్గుపరచనీయుడు, యోగ్యులముగా ఆయన ముందు నిలబడతాం అనమాట. కాబట్టి ఎప్పుడు మనము ప్రభు పనిలో అంటే ప్రభు పనిలో అంటే ప్రభు సువార్త, అందరికీ సువార్త, రక్షణ సువార్తను ప్రకటించి
ఆయన పనిలో కొనసాగాలని చక్కటి పాట పాడండి. అంతేగాక మనం జత పని వారముగా కూడా ఉండాలా. జత పని వారముగా ఉండాలా. అప్పుడు మనకు జయశాలి అయిన దేవుడు మనకి దానికి తగ్గ ఫలితము ఇచ్చే దేవుడుగా ఉన్నాడు అనమాట. అని చక్కటి పాడి వినిపించిన సిస్టర్కి మరొకసారి వందనాలు. ఇప్పుడు మనకు పాత సందేశంలోనికి వెళ్దాము. సుదర్శిని మనకు వాక్యం వినిపిస్తారమ్మా. సుదర్శిని వందనాలు ఆంటీ. వందనాలు రా. స్టార్ట్ చేయమా. వినిపిస్తుంది ఆంటీ వాయిస్ క్లియర్ గా? బాగా వినిపిస్తుందిరా. ఓకే. ప్రభు నామంన చేరవచ్చిన సహోదరులందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ఇది నా వాక్యానికి మనము బైబిల్ గ్రంథంలోంచి రాజులు 2వ గ్రంథం 15వ అధ్యాయము, రాజులు 2వ గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. అతడు 25 ఏండ్ల వాడై యెరూషలేము నందు రాజై 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె అయిన యెరూషా. ఇతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించెను. అలాగే 2వ దినవృత్తాంతములు 27వ అధ్యాయం 1వ వచనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం. యోతాము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె, ఆమె పేరు యెరూషా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. గొప్ప దేవుడువు, మహాదేవుడువు, మహోన్నతుడువు, మహోపకారివి, ఉన్నత సింహాసనం మందు ఆసీనుడ అయిన మా గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. దేవా, ఈ దినం మాకు అనుగ్రహించి మమ్మల్ని తండ్రిని రక్షణలో దేవా మమ్మల్ని భద్రపరిచి ఈ యొక్క తండ్రి దినాన్ని మాకు అనుగ్రహించి దేవా ఈ యొక్క సాయంకాల సమయంలో నీ బిడ్డ విశ్వాసులతో కలిసి ఈ యొక్క ఎస్టేట్ ప్రేయర్ వారియర్స్ లో తండ్రి మరి మేము పాలు పంచుకోవడానికి మీరు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు దేవా. ఈ దినాన్ని వాక్యాన్ని పంచుకుంటూ ఉండగా దేవా నా నోటికి మీ కాపుదల దయచేయండి తండ్రి. యేసయ్యా, మరి ఏ మాటలైతే తండ్రి నాకు మాకు క్షేమకరమో దేవా, నాకు మాకు ప్రయోజనకరమో, అవి మా యొక్క ఆత్మీయ జీవితానికి దిద్దుబాటుగా ఉన్నవో దేవా, ఆ మాటలతో మమ్మల్ని సరిచేసి నడిపించమని తండ్రి మాతో మీరు మాట్లాడమని దేవా. నిలబడిన నా పరిస్థితి ఎరిగిన దేవుడు తండ్రి, నీ యొక్క సాధనంగా మాత్రమే మీరు వాడుకుంటున్నారని నమ్మి స్తుతిస్తూ దేవా తండ్రి చేరు వచ్చిన బిడ్డలందరినీ మరొకసారి తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా దేవా జాగ్రత్తగా మేము వినడానికి కృప చూపించి ఆలకించి దాని ప్రకారం జీవించడానికి నీ వాక్యంతో మమ్మల్ని సరిచేయమని దేవా. నీవు మాట్లాడితే అది మాకు శ్రేష్టము తండ్రి, మంచిది దేవా, అది ఉపయోగకరము. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఆది అంతం మీరే ఉండమని యేసయ్య అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ఇక్కడ మనము 2 లేఖన గ్రంథాలు చదువుకుంటే రెండిట్లో ఒక స్త్రీ పేరు మనకు కనిపిస్తూ ఉంది. ఆమె పేరు యెరూషా. యెరూషా అనే ఒక స్త్రీ గురించి మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి బైబిల్ గ్రంథం అంతటిలో మనం గమనించినట్లయితే ఈ యొక్క యెరూషా పేరు 2 సార్లు మాత్రమే బైబిల్ గ్రంథంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంతకు మించి ఈమెను గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కడా వ్రాయబడలేదు. ఈమె ఏం చేసింది, ఎలాంటి పనులు చేసింది, ఈమె గురించి ఏం లేదు. కానీ ఒక పేరు మాత్రము ఈమెది వ్రాయడానికి ఇక్కడ దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. 2 సార్లు మాత్రమే ఈమె పేరును ప్రస్తావించినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జనన పట్టికలో మనం చూస్తే ఉజ్జియా యోతామును కనెను అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఉజ్జియా యోతాము అనేవారు యూదా వంశానికి, యూదా గోత్రానికి చెందిన వారుగా మనకు తెలుసు. కాబట్టి వీరు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి యోతాము ఎవరు అని మనం గమనించినట్లయితే యోతాము ఉజ్జియా కుమారుడు అని వ్రాయబడి ఉంది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ యోతాము ఎవరు అంటే సాదోకు, అతని తల్లి సాదోకు కుమార్తె, ఆమె పేరు యెరూషా అని మనం చూస్తూ ఉన్నాం. ముందుగా మనం గమనించినట్లయితే యెరూషా అనే పేరుకు అర్థం చూసినట్లయితే
సొంతం చేసుకొనుట లేక సొత్తు, స్వాధీనం చేసుకొనుట లేక సొత్తు అని మనకు అర్థం వస్తుంది. కాబట్టి ఈమె పేరుకు అర్థం చూసినట్లయితే మనము సొత్తు ఈమె మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనము ఏ యొక్క యెరూషా జీవితాన్ని మనం గమనించినట్లయితే ముగ్గురు ప్రముఖమైన పురుషుల యొక్క జీవితాలతో ఈమెకు కనెక్షన్ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈమె తండ్రి పేరు సాదోకు, ఈమె భర్త పేరు ఉజ్జియా, అలాగే ఈమె యొక్క కుమారుని పేరు యోతాము అని మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా మనం గమనించినట్లయితే ఇతని తండ్రి పేరు సాదోకు. సాదోకు ఎవరు అని మనం గమనించినట్లయితే అతను లేవి యొక్క గోత్రానికి చెందినవాడుగా మనం ఎరుగుదుము. ఇతను మనం చూసినట్లయితే సాదోకు లేవి గోత్రానికి చెందినవాడు. దావీదు కాలంలో యాజకునిగా మనము అతన్ని చూస్తూ ఉన్నాం. ఒకసారి మనము గమనించినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో యాజకుడు అనేవాడు ఎలా ఉండాలో మనం గమనించినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును అని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రధాన యాజకులు ఎలా నియమించబడతారంటే మనుషులలో నుండి ఏర్పరచబడతారు. వారు ఏంటి వాళ్ళ పని అంటే పాపముల కొరకు అర్పణలు బలులు అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును అని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అలాగే మనం గమనించినట్లయితే లేవీలకు రాసిన పత్రిక 21వ అధ్యాయంలో 21వ అధ్యాయము 18వ వచనము 16వ వచనం నుంచి మనం గమనిస్తే, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతో ఇట్లనుము, నీ సంతతి వారిలో ఒకనికి కలంకమేదైనను కలిగినెడల అతడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపింపకూడదు. ఏలయనగా ఎవని యందు కలంకముండునో వాడు గ్రుడ్డివాడే గాని, కుంటివాడే గాని, ముక్కుడివాడే కాని, విపరీతమైన అవయవములు కనవాడే కాని అని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి లేవీకాండమే అంటే లేవీకాండమే చెప్పింది. లేవీకాండం 21వ అధ్యాయము 21వ అధ్యాయంలో 16వ వచనం నుండి పత్రిక అంటే నాకు డౌట్. సారీ అంటే లేవీకాండము 21వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం గమనించినట్లయితే యాజకుడు ఏ విధంగా ఉండాలి, దేవుడు యాజకుడిగా ఉండవలసిన వారిని ఏ యొక్క లక్షణాలతో అతన్ని ఎన్నుకుంటారు మనుషులు అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క జెరూషా, ఇంగ్లీష్ లో జెరూషా, తెలుగులో యెరూషా అని ఉంది కదా, యెరూషా అనే ఆమెను గురించి మనము ప్రస్తావించినట్లయితే ఈమె సాదోకు కుమార్తెగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక యాజకుని కుటుంబానికి చెందిన స్త్రీగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి యాజకుని కుటుంబంలో జన్మించిన ఈ యొక్క యెరూషా తన జీవితము ఎలా ఉంది అని ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. కానీ ఒక్కసారి మనము లేవీకాండం 21వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనిస్తే, లేవీకాండము 21వ అధ్యాయము 9వ వచనంలో, మరియు యాజకుని కుమార్తె జారత్వము వలన తన్ను అపవిత్ర పరుచుకొనిన ఎడల ఆమె తన తండ్రిని అపవిత్ర పరుచునది, అగ్నితో ఆమెను దహింపవలను అని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ సాదోకు కుమార్తెగా యెరూషా ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఒక యాజకుని కుటుంబానికి చెందిన స్త్రీగా చూస్తూ ఉన్నాం. ముందుగా యాజకుడు ఏ విధంగా ఉండాలని చూస్తే అతడు పరిశుద్ధుడై ఉండవలను అని మనం గమనిస్తూ ఉన్నాం. అతనిలో ఏ లోపము కూడా ఉండకూడదు అని మనం చూస్తూ ఉన్నాం. ఏ లోపము లేని వారిని మనుషుల నుండి ప్రధాన యాజకుడిగా మనుషులు ఎన్నుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళు మనుషునికి దేవునికి మధ్యవర్తిగా బలులు అర్పించే వారిగా యాజకులు ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం.
ఆ దినాలలో ప్రధాన యాజకుడు మాత్రమే దేవాలయంలోనికి ఆవరణంలోనికి వెళ్లి బలి అర్పించినట్లుగా మనము ఎరుగుదుము. కాబట్టి ఇవన్నీ మనం గమనించినప్పుడు ఈ యొక్క యెరూషా కూడా అటువంటి కుటుంబానికి చెందిన స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యెరూషా ఇక్కడ మనం చూసినట్లయితే యాజకుని కుమార్తె ఎలా ఉండాలి అని మనం చూస్తే, జారత్వము వలన తన్ను అపవిత్ర పరుచుకొని నెడల ఆమె తన తండ్రిని అపవిత్ర పరుచినది, అగ్నితో ఆమెను దహింపవలను అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యాజకుని కుటుంబంలో జన్మించిన కుమారులు కుమార్తెలు కూడా ఎంతో పరిశుద్ధంగా ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ లేఖనాల్లో మనం చదివినట్లుగా ఒకవేళ యాజకుని కుమార్తె గాని అపవిత్రత చేసింది అయితే, తనలో అపవిత్రత ఉన్నదైతే ఆమెను అగ్నితో దహించి వేయాలి, అంటే చంపివేయాలని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మనము యెరూషా జీవితంలో మనం గమనించినట్లయితే, యెరూషా సాదోకు కుమార్తె అయిన యెరూషా తర్వాత ఉజ్జియాకు భార్య అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఉజ్జియాకు భార్యగా ఉన్న యెరూషా యోతాముకు తల్లిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి తన యొక్క జీవితంలో ఈ విధంగా తను తల్లి వరకు, యోతాముకు ఒక రాజుకు తల్లి వరకు వెళ్ళింది అంటే తన యొక్క జీవితము ఎంత పవిత్రంగా జీవించిందో. తన తండ్రి యాజకుని కుటుంబంలో ఉన్నది కాబట్టి, తన తండ్రి ఒక యాజకుడిగా ఉన్నాడు కాబట్టి, ఆ తండ్రి ఏ విధంగా పరిశుద్ధ కుటుంబంలో జన్మించిన యెరూషా కూడా పరిశుద్ధతను కాపాడుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి నేటి దినాలలో మనం గమనించినట్లయితే క్రైస్తవ కుటుంబాలలో, దేవుణ్ణి ఆరాధించే కుటుంబాలలో ప్రధాన యాజకుడు, ఆనాడైతే ప్రధాన యాజకులు బలి అర్పించే వాళ్ళు మధ్యవర్తిగా ఉన్నారు, కానీ ఈ రోజులలో ఈ దినంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనకు గొప్ప ప్రధాన యాజకుడు అని మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో 4వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకునే దాన్ని గట్టిగా చేపట్టుదుము అని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కాబట్టి అలాగే 7వ అధ్యాయము 26వ వచనంలో మనం గమనించినట్లయితే, అదే హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో మనం గమనించినట్లయితే, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని మనం గమనిస్తూ ఉన్నాం. ఆనాడు ప్రధాన యాజకుని కుటుంబంలో జన్మించిన యెరూషా తన యొక్క పవిత్రతను ఎంతో చక్కగా కాపాడుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. తన యొక్క పరిశుద్ధతను ఎంతో కాపాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక పరిశుద్ధ కుటుంబ నేపథ్యాన్ని కలిగి ఉన్న యెరూషా తను కూడా ఎంతో పవిత్రంగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు దాని గురించి అక్కడ వ్రాయబడలేదు కానీ, అక్షరార్థంగా వ్రాయబడలేదు కానీ, మనం గమనించినట్లయితే ఈ యొక్క యెరూషా జీవితంలో తను అపవిత్రతతో ఉన్నట్లయితే, దేవునికి అయిష్టంగా ఉన్నట్లయితే, మనము గమనించినట్లయితే తన తండ్రి అపవిత్రుడు అవుతాడు, అలాగే ఆమె అగ్నితో దహించి వేయబడుతూ ఉంది. కానీ ఆమె జీవించింది అంటే ఆమె ఎంతో పవిత్రంగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక యాజకుని కుటుంబంలో, ఒక పరిశుద్ధ కుటుంబంలో, ఒక యాజక ధర్మం జరిగించే కుటుంబంలో జన్మించిన యెరూషా తన పరిశుద్ధతను కాపాడుకున్నట్లుగా, తన తండ్రి యొక్క యాజక ధర్మానికి తగినట్లుగా తను కూడా జీవించినట్లుగా మనం కూడా అర్థం చేసుకోవచ్చు. మరి ఆ దినాలలో యెరూషా ఆ విధంగా జీవించింది. ఈ దినాలలో నీవు నేను ఎలా జీవిస్తూ ఉన్నాం? మన ప్రధాన యాజకుడు ఒక్కసారి తనకు తానుగా బలి అర్పించబడ్డాడు. ఈ ప్రధాన యాజకుడు అయితే దహన బలులు అర్పించేవాడు, బలులు రక్తము, జంతువుల రక్తాన్ని బలి అర్పించేవాడు. కానీ మన ప్రధాన యాజకుడు నీ కోసం నా కోసం మనకు సరిపోయిన వాడిగా ఉండుట కోసం, ఆ పవిత్రుడు, ఆ నిర్దోషి, ఆ నిష్కల్మషుడైన ఆ ప్రభువు ఆ సిలువలో బలి అయిన విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆకాశము గుండా వెళ్ళిన ప్రధాన యాజకుడు అతను. కాబట్టి
ఆ ప్రధాన యాజకునికి సరిపోయే వారంగా మనం ఉన్నామా? ఆ ప్రధాన యాజకుని కుటుంబంలో జన్మించిన మనము, ఆయన రక్తంలో కడగబడిన మనము, పరిశుద్ధ కుటుంబంగా చేయబడిన మనము, ఆయన రక్తంతో కడగబడి ఆయన్ని ఆరాధిస్తున్న మన కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి? మరి మన బిడ్డలు ఏ విధంగా ఉంటూ ఉన్నారు? మన యొక్క పరిశుద్ధ కుటుంబంలో జన్మించిన మన బిడ్డలు పరిశుద్ధంగా ఉంటూ ఉన్నారా? మన తల్లిదండ్రులకు మా పేరు తెచ్చే వారిగా ఉంటూ ఉన్నారా? అసలు ఆ ప్రభువుని ఆరాధించే వారిగా ఉంటూ ఉన్నారా? మనం గమనించినట్లయితే మనం ఒకసారి మనల్ని మనమే మనల్ని మనమే విమర్శించుకోవాల్సిన ఆ అది చూసినట్లయితే, ఇక్కడ చూసినట్లయితే ఈ యెరూషా జీవితంలో ఎటువంటి అపవిత్రత అనేది ఆమె జీవితంలో కనిపించటం లేదు. తండ్రికి మంచి పేరు తెచ్చిన కుమార్తెగా మనం చూస్తూ ఉన్నాం. ఒక మంచి యాజకుని కుమార్తెగా ఆమె లేవి గోత్రంలో ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క మనము పరిశుద్ధ కుటుంబంలో ఉన్న యెరూష తన పవిత్రతను కాపాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మన యొక్క జీవితాలలో మన ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మన తండ్రి ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మన తండ్రికి మరి మనము ఘనత తెచ్చే కుమార్తెలుగా ఉంటూ ఉన్నామా? మన తండ్రికి మనము పవిత్రంగా జీవిస్తూ ఉన్నామా? ఆ ప్రభువుని మహిమపరిచే వారిగా ఉంటూ ఉన్నామా? మన వలన ప్రభు మహిమపరచబడుతూ ఉన్నాడా? ఒకసారి మనల్ని మనం విమర్శించుకోవాల్సిన సమయము. కాబట్టి ఇక్కడ మనము చూసినట్లయితే ఆ ప్రధాన యాజకుని కుటుంబంలో మనందరం చేర్చబడ్డాము. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కుమార్తెలుగా కుమారులుగా మనం చేయబడ్డాము. మరి ప్రధాన యాజకుడిని కుమార్తె ఎలా ఉండాలి? అపవిత్రత లేకుండా జీవించాలంట. ఒకవేళ అపవిత్రత ఉంటే అగ్నితో దహించి వేసే సమయం ఆ దినాలలో. మరి ఈ దినము మరి మనము మన ప్రధాన యాజకుని కుమార్తెలుగా మనం చేయబడ్డాం. ఆ ప్రభువారి రక్తంలో కడగబడ్డాం. ఆయన బిడ్డలుగా మనం చేయబడ్డాం. మరి నీవు నేను ఆయన బిడ్డలుగా చేయబడి ఆయన కుమార్తెలుగా పిలువబడుతూ ఉన్నాం. మరి కుమార్తెగా నీవు ప్రభువుకు ఘనత తెస్తూ ఉన్నావా? నీ తండ్రికి ఘనత తెస్తూ ఉన్నావా? నీ ప్రధాన యాజకుని కుటుంబానికి నువ్వు ఘనత తెస్తూ ఉన్నావా? ఆ గొప్ప ప్రధాన యాజకుడు ఆయన ఏ జంతువును, ఏ ఒక్క కోళ్లను వేటిని దహన బలిగా అర్పించలేదు, వేటి రక్తాన్ని అర్పించలేదు. కానీ ఆ ప్రధాన యాజకుడు నీ కోసం నా కోసం తనను తానుగా అర్పించుకున్నాడు. విలువైన రక్తాన్ని ఆయన సమర్పించాడు. ఆ విలువైన రక్తంలో నీ పాపాలు నా పాపాలను తీసివేశాడు. ఆనాడు ప్రధాన యాజకుడు మనుషులకు దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు. కానీ ఈనాడు మనకు మధ్యవర్తి లేడు. ఆ ప్రభు వారిని నేరుగా నీవు నేను చూడగలం. ఆ ప్రభు వారిని నేరుగా నీవు నేను ఆరాధించగలం. ఆ ప్రభు వారి కుమార్తెలుగా మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? ప్రభువుకు మహిమ తెస్తూ ఉన్నామా? తండ్రికి ఘనత తెస్తూ ఉన్నామా? మనం విమర్శించుకోవాల్సిన సమయము. మనము మలాకి పత్రికలో చూసినట్లయితే ఒకసారి మలాకి రాసిన మలాకి రాసిన గ్రంథము 1వ అధ్యాయము మలాకి రాసిన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గనపరచును గదా, దాసుడు తన యజమానుని గనపరచును గదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మల్ని అడుగగా అని ఇక్కడ మనం చదువుతున్నాం. ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమని మీరందరూ నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనంని మీరు అర్పించుదురు. ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితమని మీరందరూ యెహోవా భోజనపు బలను నీచపరిచినందున చేతనే కదా రొడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన యెడల అది దోషం కాదా? ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ప్రభువారిని ఆరాధించే కుమారులుగా కుమార్తెలుగా ఉన్న నీవు నేను మరి ప్రభువారి సన్నిధికి ఆయన్ని ఆరాధించడానికి ఎలా వెళ్తూ ఉన్నాం? కుమారుడు తన తండ్రిని గణపరచును కదా అని అంటూ ఉన్నాడు. కుమారుడు యొక్క ప్లేస్ లో కుమార్తె అని మనం పెట్టుకుంటే కుమార్తె తన తండ్రిని గణపరచును కదా అని మనం చదువుకున్నట్లయితే మరి మనం ఆ ప్రభువుని గణపరుస్తూ ఉన్నామా? ఆ ప్రభువుని గణపరచుట అంటే ఆయన్ని ఆరాధించుట. ఆ ప్రభువుని గణపరచుట అంటే హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించుట. కానీ ఇక్కడ మనం
మనం చదివినట్లయితే ప్రభువారు ఏమంటున్నారంటే, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యత పట్టించమని మీరందరూ నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుదురు. మన అర్పణ అపవిత్రంగా ఉందని ప్రభువారు అంటూ ఉన్నారు. మన భోజనపు బలను నీచపరిచినంత చేతనే కదా గ్రుడ్డిదాన్ని తీసుకొని బలిగా అర్పించినట్లు అది దోషము కాదా అంటూ ఉన్నాడు. మరి ఆదివారము ప్రభు దినానికి చేరువచ్చిన నీవు నేను ఆదివారము ఆ ప్రధాన యాజకుని ఆ రాజులకు రాజును ఆరాధించడానికి చేరువచ్చిన మనము, దేవుడు నిన్ను నన్ను ఒక యాజకునిగా చేశాడు. నిన్ను నన్ను ఆయన ఆరాధించే యాజకులుగా ప్రభు చేశాడు. మరి ఆయన కుమార్తెగా మరి మనము దేవుని సన్నిధికి ఎలా వెళ్ళి ఆరాధిస్తూ ఉన్నాం? అపవిత్రతతో ఆరాధిస్తున్నారు. నాకు ఘనత ఎక్కడా అని ప్రభు వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి మనల్ని మనమే వాక్యం ద్వారా సరి చేసుకున్నట్లయితే దేవుని సన్నిధికి వెళ్ళవలసిన మేము లేవి కుమార్తెగా ఉన్న యెరూషా తన తండ్రికి ఘనత తెచ్చిన కుమార్తెగా ఉంది. తన తండ్రి యొక్క పవిత్రతను కాపాడిన కుమార్తెగా ఉంది. తన పవిత్రతను కూడా కాపాడుకున్న కుమార్తెగా ఉంది. తన యొక్క జీవిత కాలంలో తను ఎంతో పవిత్రంగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువారు ఆమెను అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. ఒక భార్యగా, ఒక తల్లిగా ఆమెను ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ రోజు అక్షరార్థంగా ఒక ప్రధాన యాజకుని కుమార్తె ఆ విధంగా ఉంది. ఈనాడు నీవు నేను ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? ప్రధాన యాజకుని ఘనపరిచే వారంగా నాకు రావాల్సిన ఘనత ఎక్కడా అని ప్రభు వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి మన యొక్క అపవిత్రత ఏమైనా ఉంటే మనం ప్రభువారిని ఎలా ఆరాధిస్తున్నాం? గురుడి దానిని కుంటి దానిని మీరు నాకు అర్పిస్తూ ఉన్నారంటున్నారు. మరి హృదయపూర్వకంగా దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నామా? ప్రభువారి ఆరాధనకు ఆదివారం వెళ్ళిన మనము ఆయన బల్ల మీద అపవిత్రమైనది మనం ఉంచుతూ ఉన్నామా? ప్రభువారిని ఆరాధించవలసిన మనము పవిత్రతతో ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నామా? ప్రభువారైతే ప్రశ్నిస్తూ ఉన్నాడు, నాకు రావాల్సిన ఘనత ఏమాయను? కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా అంటూ ఉన్నాడు. అక్కడ కుమారుడి ప్లేస్ లో కుమార్తెగా మన పేరు పెట్టుకున్నట్లయితే కుమార్తె ఆ తండ్రిని ఘనపరచును కదా అని మనం చదువుకున్నట్లయితే ఆదివారం ప్రభు సన్నిధికి వెళ్ళిన మనము ప్రభు వారిని ఘనపరిచే వారంగా మన ఆరాధనలతో, మన అర్పణలతో, ప్రభువారి బల్ల మీద మనం పెట్టే అర్పణలతో ఆ ప్రభు వారిని ఎంతో పవిత్రంగా, పరిశుద్ధంగా ఆరాధించవలసిన వారమై మనం ఉన్నాము. ఈ యొక్క యెరూషా జీవితంలో మొదటిగా మనం గమనించినట్లయితే ఆమె తన పరిశుద్ధతను కాపాడుకుంది. తను ఎంతో పవిత్రంగా జీవించింది. మరి మనము లేఖనాల్లో చదివినట్లయితే పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు చూడలేరు అని మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ ప్రభు వారిని నీవు నేను చూడాలి అనుకుంటే మనలో పరిశుద్ధత ఎంతో ప్రాముఖ్యమైనది. ఆయన అపవిత్రమైన బలిని స్వీకరించను అంటూ ఉన్నాడు. నీవు నేను ఆదివారం ప్రభు సన్నిధికి వెళ్ళి మరి బలి అర్పిస్తున్నాము, అర్పణలు చేస్తున్నాము. మరి అవి ప్రభు స్వీకరించేవిగా ఉండాలి అంటే మనము పవిత్రతతో ఆయన బలలో చేయవలసే వారంగా ఉండాలని ఇక్కడ యెరూషా యొక్క జీవితం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. రెండోదిగా మనం గమనించినట్లయితే ఆమె ఉజ్జియాకు భార్యగా మనం చూస్తూ ఉన్నాం. ఉజ్జియాకు భార్యగా మనం గమనిస్తూ ఉన్నాం. రెండవ దినవృత్తాంతములు గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం మనం గమనించినట్లయితే ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడే యెరూషలేములో 72 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపరస్తురా, ఆమె పేరు యొకల్య. ఇక్కడ మనం చూసినట్లయితే ఉజ్జియా 16 ఏండ్ల వాడే యెరూషలేములో 72 సంవత్సరాలు ఏలినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే మనం 4వ వచనంలో ఉజ్జియా ఎలాంటి వాడని మనం చూసినట్లయితే యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే 26వ అధ్యాయము 16వ వచనంలో మనం గమనించినట్లయితే అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. 19వ వచనంలో మనం గమనించినట్లయితే ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను అని మనం చూస్తూ ఉన్నాం. అలాగే 20వ వచనంలో చివరిగా చూస్తే యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటకు వెళ్ళుటకు తానును త్వరపడెను అని మనం చూస్తూ ఉన్నాం.
ఈ విధంగా మనము 26వ అధ్యాయంలో ఉజ్జియా యొక్క జీవితాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈమె ఉజ్జియా భార్యగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక సంవత్సరాలు యూదాను ఏలిన రాజులలో ఉజ్జియా కూడా ఒకడని మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా మనం ఆయన గమనించినట్లయితే యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించినట్లుగా ఉజ్జియాను మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి అతను ముందుగా యెహోవా దృష్టికి ఎంతో యథార్థముగా ప్రవర్తించాడు. 5వ వచనంలో 26వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను అని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈమె ఒక లేవి యొక్క కుమార్తె అయిన యెరూషా ఇప్పుడు యూదా రాజుకు భార్య అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక యూదా రాజు ఉజ్జియాకు భార్య అయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆమె యాజక కుటుంబం నుంచి రాజ కుటుంబానికి ఆమె వర్ధిల్లినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే జనరల్ గా రాజులు వివాహం చేసుకునేది రాణులను మాత్రమే. ఎక్కువగా రాజరికం ఉన్న కుటుంబాల్లోనే రాజులు వివాహం చేసుకోవడానికి ఇష్టపడతారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక యాజకుని కుమార్తె రాజు భార్య అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆమె స్థితి వర్ధిల్లినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఒక పొజిషన్ నుంచి, ఒక స్థితి నుంచి ఆమె యొక్క స్థితి వర్ధిల్లింది. లేవి గోత్రం నుంచి యూదా గోత్రానికి ఆమె వర్ధిల్లినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి తన జీవితంలో తను ఎంతో పవిత్రంగా జీవించింది, తను ఎంతో పరిశుద్ధంగా జీవించింది కాబట్టి దేవుడు యూదా రాజ్యానికి రాజుగా భార్యగా ఉండడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా పవిత్రంగా ఉన్న మరియ గర్భంలో నుంచి రావడానికి, ఒక సామాన్యురాలైన మరియ గర్భంలో నుంచి రావడానికి ఇష్టపడ్డాడు. తనలో ఉన్న క్వాలిటీ, తనలో ఎందుకు ప్రభు వారిని ఆమెను చూస్ చేసుకున్నారంటే ఆమె పవిత్రత కలిగిన కన్యగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు వారు ఆమె ఈ లోకానికి రావడానికి ప్రభు వారు మరియను చూస్ చేసుకున్నారు. కాబట్టి ఒక స్త్రీ జీవితంలో పవిత్రత, పరిశుద్ధత అనేవి ఎంతో ప్రాముఖ్యమైనవిగా మనం గమనిస్తూ ఉన్నాం. నేటి దినాల్లో యవనస్తులను మనం గమనించినట్లయితే పరిశుద్ధతకు, పవిత్రతకు స్థానం లేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతో ఆ కళ్ళు ఎటువైపు వెళ్తే అవి చూసేటట్లుగా, చేతులు ఎటువైపు వెళ్తే ఆ పనులు చేసేటట్లుగా, కాళ్ళు ఎటువైపు నడిస్తే అటువైపు వారి నడక వెళ్తూ ఉన్నట్లుగా మనం ఈ దినాల్లో గమనిస్తూ ఉన్నాం. యవనస్తుల జీవితాలు ఎంతో పాడైపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన ఎవరెవరో కుటుంబాలు కాదు, ఒక క్రైస్తవ కుటుంబాలలోనే మనం గమనించవచ్చు, ఒక విశ్వాసుల కుటుంబాల్లోనే గమనించవచ్చు, ఒక సేవకుల కుటుంబాల్లోనే, ఒక యాజకత్వం చేసే కుటుంబాలలోనే మనం నేటి దినాల్లో మనం గమనించినట్లయితే బిడ్డల తరం వచ్చేటప్పటికి ఆ యొక్క పవిత్రతను, పరిశుద్ధతను మనం కోల్పోతూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి యెరూషా జీవితంలో తన తండ్రి దగ్గర ఏ విధంగా అయితే తను ఎంత చక్కగా పవిత్రంగా జీవించిందో దేవుడు ఆశీర్వదించి ఆమెను ఒక యూదా రాజుకు భార్యగా, ఉజ్జియాకు భార్యగా మనం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఉజ్జియా కూడా ముందుగా మనం గమనించినట్లయితే అతడు కూడా మంచి విశ్వాసిగా మనం చూడవచ్చు. ఎందుకంటే అతడు కూడా యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జకరియా దినాల్లో దేవుణ్ణి ఆశ్రయించిన ఉజ్జియా చూస్తూ ఉన్నాం. మరి దేవుణ్ణి ఆశ్రయించే వారంగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక్కడ ఉజ్జియా కూడా తన యొక్క రాజ్య పరిపాలనలో మరి ఎక్కువగా దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి తన భార్య సహకారం లేకుండా ఒకవేళ ఉండకపోవచ్చు. ఆమె కూడా ఎంతో ప్రార్థనా పరురాలు, ఒక యాజక కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి తన భర్తకు ఎంతకో ఆయన పరిపాలించిన కాలంలో ఎంతగా సహకరించినట్లుగా మనం చూడవచ్చు. కాకపోతే 16వ వచనంలో మనం గమనించినట్లయితే అతడు మనసున గర్వించి చెడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆ వచన భాగాలన్నీ మనం చూసినట్లయితే ఉజ్జియా యాజకుడు చేయవలసిన పనిని తాను చేయడానికి త్వరపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యాజకుడు అర్పించవలసిన బలిని
తాను ధూపార్పణ వేయడానికి ముందుకు వెళ్ళినట్లుగా మనం తర్వాతి వచనాల్లో గమనించినట్లయితే అతను అనుకొని ఉంటాడు, నేను ఒక యాజకునికి అల్లుణ్ణి కదా, నా భార్య యాజక కుటుంబం నుంచి వచ్చింది కదా, నేను ఒక యాజకునికి అల్లుణ్ణి కదా, ఒకవేళ నేను కూడా అర్పించవచ్చు అనుకున్నాడో ఏమో. ఎంతో గర్వించిన వాడే, తన యొక్క దేశము వర్ధిల్లిన దాన్ని బట్టి, ఆ యొక్క స్థిరపడిన దాన్ని బట్టి అతను ఎంతో మనసున గర్వించిన వాడే యాజక ధర్మాన్ని చేయడానికి అతను యాజకుడుగా ఆ యొక్క దుపార్తిని వేయడానికి వెళ్ళినప్పుడు అతని నొసట కుష్ఠరోగము వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అతని మొత్తినట్లుగా చూస్తూ ఉన్నాం. చివరగా మనం గమనించినట్లయితే ఆయన జీవితంలో యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటకు వెళ్ళుటకు తానును త్వరపన్ను అని చూస్తున్నాం. చివరగా అతను కూడా గ్రహించాడు, నేను చేసిన తప్పును బట్టి దేవుడు నన్ను శిక్షించాడు, నేను చేసిన తప్పును బట్టి దేవుడు నాకు కుష్ఠ వ్యాధిని కలిగించాడు అని ఉజ్జియా కూడా తన జీవితంలో దాన్ని స్వీకరించినట్లుగా, దాన్ని తెలుసుకున్నట్లుగా, ఆ తప్పును తెలుసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము ఒక్కసారి గమనించినట్లయితే ఉజ్జియా కుష్ఠరోగంతో ఉన్నాడు, ఉజ్జియా కుష్ఠవ్యాధితో ఉన్నాడు. కుష్ఠరోగం కలిగిన వారు వెలుపల ఉండవలసిన వారుగా ఉన్నారు. అయితే ఒక రాజు తన సింహాసనం మీద కూర్చొని తన మనుషులందరికీ తీర్పు తీర్చవలసిన ఒక రాజు ఇప్పుడు కుష్ఠరోగంతో వెలివేయబడ్డాడు, ఒక గదిలో ఉంచబడ్డాడు. మరి తన యొక్క కుమారుడైన యోతాము ఆ యొక్క తీర్పు తీరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం తర్వాత వచనాల్లో చూస్తే 21వ వచనంలో, రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠరోగి అయిండును. కుష్ఠరోగి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడను గనుక అతడు ప్రత్యేకంగా ఒక ఇంటిలో నివసించుచుండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను అని చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ తన కుమారుడు తీర్పు తీరుస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ మధ్యలో తన తల్లి సహకారం ఎంతో ఉండి ఉంటుంది. ఒకవేళ మనం గమనించినట్లయితే ఆ రోజుల్లో రాజులకు చాలా మంది భార్యలు ఉండేవాళ్ళు, చాలా మంది రాణులు ఉండేవారు. కానీ ఇక్కడ ఉజ్జియా జీవితంలో మనం గమనించినట్లయితే లేఖనాలలో ఉజ్జియా భార్యగా ఎరుషా పేరు మాత్రమే, సాదోకు కుమార్తె అయిన ఎరుషా పేరు మాత్రమే ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం దావీదు కాలంలో చూసినట్లయితే దావీదుకు అనేక మంది భార్యలు ఉన్నారు. మనం గమనించినట్లయితే దావీదు తరువాత అనేక మంది తన కుమారులు రాజులు అవడానికి ఇష్టపడ్డారు, కానీ దేవుడైతే సొలొమోనును రాజుగా చేయడానికి ఇష్టపడినట్లుగా చూస్తూ ఉన్నాం. బత్షెబా కుమారుడైన సొలొమోనును దేవుడు రాజుగా నియమించడానికి ఇష్టపడ్డాడు. అక్కడ మనం గమనించినట్లయితే బత్షెబా తన కుమారుడైన సొలొమోను కోసం దావీదు దగ్గర ఎంతో అడిగినట్లుగా మనం గమనించవచ్చు. అలాగే మన ప్రవక్త దగ్గర కూడా ఆమె ఎంతో చర్చించినట్లుగా బైబిల్ లేఖనాల్లో వ్రాయబడి ఉంది. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ వ్రాయబడలేదు, కానీ తన భర్త కుష్ఠవ్యాధితో ఉన్నాడు, తన భర్త యెహోవాచే మొత్తబడ్డాడు, యెహోవాకు విరోధి అయ్యాడు, యెహోవా ఎదుట పాపం చేశాడని గ్రహించిన భార్య ఎంతగా ప్రార్థించి ఉంటుందో. పవిత్రతతో పరిశుద్ధతతో ఉన్న ఆ స్త్రీ తన కుమారుడు రాజు అవ్వాలని ఎంతగా దేవుని సన్నిధిలో అడిగి ఉంటుందో. తన భర్త చేసిన పాపాన్ని దేవుని సన్నిధిలో ఎంతగా ప్రార్థించి అడిగిందో దేవుడు ఆమె యొక్క ప్రార్థనను ఆశీర్వదించి తన తరువాత తన కుమారుడైన యోతామును రాజుగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యోతాము ఇప్పుడు రాజయ్యాడు. యోతాము రాజైనప్పుడు తన తల్లి యెరూషాగా ఉంది. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆనాడు రాజుల కాలంలో రాజుకు భార్యలు అనేక మంది ఉండేవారు. ఎవరి రాజు కుమారుడైతే రాజు అవుతాడో ఆ తల్లికి, ఆ రాజు కుమార్తెకు, ఆ రాజుగారి తల్లికి రాజమాత అని పేరు వచ్చేది. ఒక మంచి పొజిషన్ లో ఆమె ఉంటుంది. వేరే రాణులు ఎవ్వరికీ లేని ఒక స్థాయి ఏ కుమారుడైతే రాజు అవుతాడో ఆ తల్లికి మాత్రమే ఆ స్థానం, రాజమాత స్థానం ఉంటుంది. మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ యెరూషా జీవితంలో ఒక యాజకుని కుమార్తెగా ఉన్న యెరూషా ఒక రాజుకు భార్య అయ్యింది, ఇప్పుడు రాణి అయ్యింది. ఆ స్థానం నుండి ఒక రాజమాతగా ఆమె ఎదిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ఒక రాజుకు తల్లి అయినట్లుగా మరి చూస్తూ ఉన్నాం. తన స్థానాన్ని మనం గమనించినట్లయితే ఒకసారి ఆమె ఎంతో ఆశీర్వదించబడిన తల్లిగా మనం గమనిస్తూ ఉన్నాం. యోతాము జీవితాన్ని మనం గమనించినట్లయితే 27వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే యోతాము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడే యెరూషలేములో 16 సంవత్సరములేను. అతని తల్లి సాదోకు కుమార్తె, ఆమె పేరు యెరూషా. యెహోవా మందిరంలో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారం చేయుచు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించెను. అతని కాలంలో జనులు మరింత దుర్మార్గము ప్రవర్తించుచుండిరి. అలాగే మనము 6వ వచనంలో మనం చూసినట్లయితే ఈలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడెను అని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యోతాము జీవితంలో కూడా మనం చూసినట్లయితే ఇతను కూడా యూదా రాజుగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి యెరూషా జీవితంలో మనం గమనించినట్లయితే ఒక రాజుకు తల్లిగా ఉంది. మరి రాజు తల్లిగా ఇక్కడ మనం గమనించినట్లయితే అతడు ఎంతో యథార్థంగా ప్రవర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతని యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి బలపరచబడును అని చూస్తూ ఉన్నాం. మరి తన తండ్రి అయితే మొత్తబడ్డాడు, అతను కుష్ఠవ్యాధిగ్రస్తుడయ్యాడు. మరి తన తల్లి ఎంతగో ఆ యొక్క కుమారుణ్ణి బలపరిచినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ మనం 2వ వచనంలో చూస్తే యెహోవా మందిరంలో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారం చేయొచ్చు అని చూస్తూ ఉన్నాం. తన తండ్రి ఏ తప్పైతే యాజక ధర్మాన్ని చేయాలనుకొని, ధూపం వేయాలనుకొని దేవుని మందిరంలోనికి ప్రవేశించి కుష్ఠవ్యాధిగ్రస్తుడయ్యాడో మరి దాన్ని తప్ప మిగతా అంతా దేవునికి ఇష్టంగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి తల్లి పాత్ర ఎంతగా ఉందో తన యొక్క జీవితంలో మనం గమనించవచ్చు. కాబట్టి ఈ దినాల్లో మనం గమనించినట్లయితే మరి ఇక్కడ యెరూషా జీవితము ఒక పాఠముగా మనకి అర్థమవుతూ ఉంది. ఒక కుమార్తెగా, ఒక భార్యగా, ఒక తల్లిగా తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించినట్లుగా, తన ఆశీర్వదించబడిన స్త్రీగా మనం గమనిస్తూ ఉన్నాం. తన తండ్రికి ఘనత తెచ్చిన కుమార్తెగా ఉంది. తన యొక్క భర్త పాపము చేసినప్పుడు, దేవుడికి అయిష్టుడుగా ఉన్నప్పుడు, మొత్తబడినప్పుడు ఎంతో తన కుమారుని గురించి, రాజ్య పరిపాలన గురించి భారం కలిగిన స్త్రీగా దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే తన కుమారుడికి తన తండ్రి ఏ తప్పు వలన నశించిపోయాడో ఆ తప్పు తప్ప మరి తన కుమారుడికి బోధించిన స్త్రీగా మనం గమనించవచ్చు. ఒక కుమారుడికి తన తల్లి తరపుతే ఎవరు బోధించగలరు తన తండ్రి గురించి? మరి అక్కడ మనం చూసినట్టయితే యెహోవా మందిరంలోకి వెళ్ళేది తప్ప అంటే తను ఎంతగా మరి తన తండ్రి ఎలా మొత్తబడ్డాడో, తండ్రి ఏ విధంగా అయితే చేయకూడని పని చేయడం ద్వారా మొత్తబడ్డాడో ఆ తల్లి తన కుమారుడికి వివరించి చెప్పి ఉండవచ్చు. అందుకే ఆ కుమారుడు తన తల్లి మాటకు ఎంతగా చక్కగా మాట విన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 యొక్క అంశాలలో మనం గమనించినట్లయితే యొక్క యెరూషా జీవితము నేటి స్త్రీలకు మనకు ఎంతో పాఠముగా ఉందని మనము అర్థం చేసుకోవచ్చు. మరి మన కుటుంబంలో ఒక స్త్రీగా మన పాత్ర ఏమై ఉంది? ఒక పరిశుద్ధ కుటుంబంగా, ఒక మంచి విశ్వాసుల కుటుంబం నుంచి నీవు నేను వచ్చాము. మన తండ్రులు విశ్వాసులు, మన యొక్క తండ్రి కుటుంబం నుంచి వచ్చిన నీవు నేను మన ఒక విశ్వాసికి భార్యగా ఉన్నామా? ఒక విశ్వాసికి భార్యగా ఉన్న నీవు ఒక విశ్వాసికి తల్లిగా ఉన్నావా? మరి అది మనం దేవుని సన్నిధిలో అడగవలసిన ప్రశ్న. మరి దేవుణ్ణి అనుసరించిన నీవు నేను దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు మన జీవితం దేవునిలో కొనసాగాలని. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక విశ్వాసికి భార్యగా ఉన్నట్లుగా మనము యెరూషా జీవితాన్ని గమనిస్తూ ఉన్నాం. నేటి కుటుంబాల్లో మనం గమనించినట్లయితే ఒక విశ్వాసి కుటుంబంలో దేవుని నమ్మిన కుటుంబాలలోనే నేటి దినాల్లో మనం గమనిస్తే ఎక్కువగా తమ బిడ్డల వివాహ విషయాల్లో మనం గమనించినట్లయితే మరి విశ్వాసి అయిన భర్తకు బదులుగా ఈ లోకంలో ఉండే వాటికి
ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సాదోకు జీవితాన్ని మనం గమనిస్తే తన కుమార్తె అయిన యెరూషాకు ఒక రాజు కుటుంబంలో ఉండే దేవునికి విశ్వాసి అయిన దేవునిలో స్థిరపడిన దేవుణ్ణి ఆశ్రయించిన ఉజ్జియాకు ఇచ్చి వివాహం ఆడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి మన కుటుంబాలలో మరి నీవు నేను రక్షించబడ్డాము, యాజక ధర్మం చేస్తూ ఉన్నాము. దేవుడు మనల్ని ఆ చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని చేశాడు. ఈ దినాన రాజులు యాజకులు మనమే. ప్రభువుకి యాజక ధర్మం చేయవలసింది మనమే. రాజులైన యాజక సమూహం మనమే. మరి విశ్వాసుల కుటుంబాలమైన మనమే మన కుటుంబాల్లో మన బిడ్డలు ఎలా జీవిస్తూ ఉన్నారు? మన విశ్వాసుల కుటుంబాల్లో మన బిడ్డలు పవిత్రంగా జీవిస్తూ ఉన్నారా? తల్లిదండ్రులకు ఘనత తెచ్చే బిడ్డలుగా ఉన్నారా? తల్లిదండ్రులను గౌరవించే బిడ్డలుగా ఉన్నారా? తల్లిదండ్రులకు ఘనత తెచ్చే కుమారులుగా కుమార్తెలుగా ఉంటూ ఉన్నారా? తమ యొక్క పరిశుద్ధతను కాపాడుకునే కుమార్తెలుగా ఉంటూ ఉన్నారా? తమ పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకునే కుమార్తెలుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మొదటిగా మనం గమనించినట్లయితే ఒకవైపు మనము దేవుని బిడ్డలము, దేవుని కుమార్తెలము, ఆయన రక్తంలో కడగబడిన ప్రతి వారము ఆయన కుమార్తెలమే. మరి పరమ తండ్రి అయిన మనము పరమ తండ్రి అయిన ప్రభువుకు ఘనత తెస్తూ ఉన్నామా? మన మాటల ద్వారా ఘనత తెస్తూ ఉన్నామా? మన ఆలోచనల ద్వారా ఘనత తెస్తూ ఉన్నామా? మన ప్రవర్తన ద్వారా ప్రాముఖ్యంగా ఆ ప్రభువుకు ఘనత తెస్తూ ఉన్నామా? మనం ఎంతో పవిత్రతను కాపాడుకోవాల్సిన విషయమైన మన లేఖనాల్లో హెబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే ఒకడు దేవుని చిత్తం ఏంటంటే ఇహలోక మాలిన్యం అంటకుండా తనను తాను కాపాడుకొనుటయే దేవుని చిత్తము అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఇహలోక మాలిన్యం అంటే పాపము, అపవిత్రత, లోకానుసారమైన జీవితం, ఇవన్నీ ఇహలోక మాలిన్యమై ఉండగా ఇహలోక మాలిన్యం అంటకుండా తనను తాను కాపాడుకుంటే దేవుని చిత్తం అంటూ ఉన్నాడు. మరి ఆ ప్రభు చిత్తాన్ని మనం నెరవేరుస్తూ ఉన్నామా? మనం పవిత్రతను ఇహలోక మాలిన్యం అంటకుండా మన శరీరాలను మనం కాపాడుకుంటూ ఉన్నామా? మన యొక్క దృష్టిని మన యొక్క చేతలు, మన యొక్క నడతలు, మన యొక్క మాటలు, మన నోటి మాటలు ఇవన్నీ మనం కాపాడుకోగలుగుతూ ఉన్నామా? ప్రభు వారికి ఘనత తెచ్చే వారంగా ఉన్నామా? ఆ ప్రధాన యాజకుని కుమార్తెగా కుమారుడుగా ఉన్న నీవు నేను మరి ఆ ప్రభువుకు ఘనత తేకపోతే ప్రభు వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. కుమార్తెగా కుమారుడుగా ఘనత తేవని తండ్రికి ఘనత తేవని కుమారుడు ఎందుకు అంటూ ఉన్నాడు. కుమారుడు తండ్రిని గణపరచవలను కదా అంటూ ఉన్నాడు. మరి కుమార్తె కూడా తండ్రిని గణపరచవలను. మరి నీవు నేను ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? మనం చూసినట్లయితే ఆ ప్రధాన యాజకుని కుమారులంగా ప్రభువుకి ఘనత తెచ్చే వారంగా ఉందాము. ఆ ప్రభువుని ఘనపరిచే వారంగా ఉందాము. రెండవదిగా మన కుటుంబ జీవితాల్లో మనం గమనించినట్లయితే దేవుడు మనల్ని ఒక విశ్వాస కుటుంబంగా, ఒక పరిశుద్ధ కుటుంబంగా ఈ భూలోకంలో మనల్ని ఉంచాడు. ఆయన రక్తంలో కడగబడిన కుటుంబంగా, ఒక పరిశుద్ధ కుటుంబంగా నిన్ను నన్ను ఉంచినప్పుడు మరి ఒక కుటుంబంలో ఆ యొక్క బిడ్డలు ఏ విధంగా జీవించాలి, పరిశుద్ధత కలిగి జీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మరి నా బిడ్డలు ఏ విధంగా జీవిస్తూ ఉన్నారు? ఒకవేళ మనమైతే పరిశుద్ధంగా ఉన్నామేమో, మనమైతే పవిత్రంగా జీవించామేమో, మనమైతే దేవుణ్ణి ఆరాధించామేమో, మనమైతే చక్కగా దేవునికి ఇష్టంగా ఉన్నామేమో, మరి నా బిడ్డలు దేవునికి ఇష్టంగా ఉన్నారా? మనం లేవి గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కుమార్తె జారత్వం చేసి అపవిత్రత వల్ల ఉంటే ఆ తండ్రి కూడా అపవిత్రపరచబడతాడంట. మరి నేటి సమాజంలో మనం గమనించటం లేదా? బిడ్డలు ఏదైనా తప్పు చేస్తే ముందుగా వెళ్ళేది తల్లిదండ్రుల పెంపకం మీదకే, తల్లిదండ్రుల మీదకే ఆ దోషం వెళ్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరి పిల్లలు వాళ్ళు అని లోకం ప్రశ్నిస్తూ ఉంటుంది. మరి నా బిడ్డలు ఎలా జీవిస్తూ ఉన్నారు ఈ లోకంలో? నా బిడ్డలకు ఏమని బోధిస్తూ ఉన్నావు? యాజక ధర్మాన్ని బోధిస్తూ ఉన్నావా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎలా ఆరాధించాలో బోధిస్తూ ఉన్నావా? ఆ యొక్క సాదోకు చూసినట్లయితే సాదోకు యాజకుడిగా ఉన్నాడు. సాదోకు దేవుణ్ణి ఆశ్రయించిన యాజకుడిగా చూస్తూ ఉన్నాం. మరి తన కుమార్తె, తన కుటుంబాన్ని కూడా ఎంతో పవిత్రంగా కాపాడుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మరి సాదోకు ఎంతగా తన కుమార్తె అయిన యెరూషాకు బోధించి ఉంటాడో
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యాజకత్వాన్ని గురించి, పవిత్రతను గురించి, అమ్మా నీవు పాపం చేస్తే, అమ్మా నీవు అపవిత్రతగా ఉంటే ఆ పేరు నాకు కూడా, నేను కూడా అపవిత్రుణ్ణి అయిపోతాను, నేను కూడా యాజక ధర్మం చేయలేను, నేను కూడా ప్రభువారి మందిరంలోనికి వెళ్ళలేను ఇంకా అని ఆ యొక్క సాధోకు ఏ విధంగా బోధించి ఉంటాడో తన బిడ్డకు, మరి మన బిడ్డలకు మనం ఏమని బోధిస్తూ ఉన్నాం? నీవు నేను వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం నిజమే, నీవు నేను దేవుని లేఖనాలు చదువుకుంటూ ఉన్నాం నిజమే, నీవు నేను దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం నిజమే. మన తర్వాతి తరం పరిస్థితి ఏంటి? మరి ఆ ప్రభు అయిన యాజకుడిని పరిచయం చేస్తూ ఉన్నామా? యాజక కుటుంబంలో, పరిశుద్ధ కుటుంబంలో, క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన నీవు నేను ఈ విధంగా ఉండాలి అని మన బిడ్డలకు బోధించగలుగుతూ ఉన్నామా? క్రైస్తవ కుటుంబంలో ఉన్న నీవు నేను ఇట్లాంటి వస్త్రధారణే వేసుకోవాలి అని మన బిడ్డలకు ఖండితంగా చెప్పగలుగుతూ ఉన్నామా? ఇలాంటి చోట్లకే వెళ్ళాలి అని నీ బిడ్డలకు, నా బిడ్డలకు నేను చెప్పగలుగుతూ ఉన్నానా? మరి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే యెరూషా అంత పవిత్రంగా జీవించింది అంటే, తన తండ్రికి మచ్చ తేకుండా ఉంది అంటే, తన తండ్రి పాత్ర కూడా ఎంతో ఉంటుంది, తన తల్లి పాత్ర కూడా ఎంతో ఉంటుంది. మరి నా బిడ్డలు విశ్వాస కుటుంబాల్లో చెడ్డ పేరు తెస్తున్నారు అంటే, మనం అసలు ప్రభు వారిని గురించి వారికి పరిచయం చేస్తూ ఉన్నామా? ప్రభు వారి సన్నిధికి వారిని తీసుకొని వస్తూ ఉన్నామా? నేటి దినాల్లో మనం గమనిస్తూ ఉంటే తల్లిదండ్రులు మాత్రమే దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు, తల్లిదండ్రులు మాత్రమే ప్రతి కూడికి వస్తారు, కానీ వారి బిడ్డలు దేవుని సన్నిధిలో కనిపించడం లేదు. వారి యొక్క బిడ్డల తరము దేవుని సన్నిధిలో కనిపించటం లేదు. మరి దేవుని సన్నిధికి రాని తరము వచ్చినప్పుడు వారికి ఏ విధంగా దేవుని యాజకత్వం తెలుస్తూ ఉంది? నీవు నేను ప్రభువారి మందిరానికి వారిని తీసుకురాకపోతే ఏ విధంగా మన బిడ్డలకు ప్రధాన యాజకుని గురించి మనం పరిచయం చేయగలం? ఆ బల్ల యొద్ద మనము దేవుణ్ణి ఆరాధించే నీవు నేను రేపటి దినాన మన బిడ్డలు దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఆ ప్రధాన యాజకుని ధర్మాన్ని మనం బోధించవలసిన వారంగా ఉన్నాం. సాధోకు తన కుమార్తెకు బోధించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. తను ఎంతో పవిత్రంగా జీవించింది, పరిశుద్ధతతో జీవించింది. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు అని మనం లేఖనాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆమె ప్రభువుని చూచింది అంటే, ఎంతో పవిత్రంగా జీవించింది అంటే, మరి తన యొక్క జీవితంలో తన తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో ఉంది. మరి నీవు నేను మనం ఒక్కసారి ఆలోచించుకున్నట్లయితే మన బిడ్డల జీవితాలు ఎలా ఉన్నాయి? మన యవన బిడ్డల జీవితాలు ఎలా ఉంటూ ఉన్నాయి? రక్షించబడ్డారా? వాళ్ళు యాజకులుగా మార్చబడ్డారా? యాజకుల కుమారులుగా, యాజకుల కుమార్తెలుగా వారు చేయబడ్డారా? ప్రభువారిని ఆరాధిస్తూ ఉన్నారా? ప్రభువారి సన్నిధికి వస్తూ ఉన్నారా? పవిత్రంగా ఉన్నారా? పరిశుద్ధంగా ఉన్నారా? దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉన్నారా? ఒక్కసారి మన కుటుంబాలను మనమే విమర్శించుకోవాల్సిన సమయము ఇక్కడ యెరూషా జీవితం మనకు తెలియజేస్తూ ఉంది. ఎప్పుడైతే యెరూషా తన తండ్రి దగ్గర ఎంతో నమ్మకంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించిందో దేవుడు ఆమెను ఆశీర్వదించి ఒక మంచి విశ్వాసికి భర్తగా చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఉజ్జియాకు భర్త అయింది, ఒక రాజుకు భర్త అయింది, తన యొక్క లేవి గోత్రం నుంచి యూదా గోత్రానికి మార్చబడింది, తన యొక్క లెవెల్ స్టేటస్ అనేది పెరిగింది. కాబట్టి మనం ఇక్కడ గమనించినట్లయితే మనము ఈ లోకంలో స్టేటస్ చూస్తాము, మన బిడ్డల వివాహాల్లో, ఈ లోకంలో ఉద్యోగాలు, ఈ లోకంలో ఉండే ఒక స్టేటస్ అంటే చదువు, ఉద్యోగము, ఇటువంటి స్టేటస్లు మనం చూస్తూ ఉంటాం. మరి ఇక్కడ సాధోకు తన కుమార్తె అయిన యెరూషాకు ఉజ్జియా అంటే దేవుణ్ణి ఆశ్రయించే ఉజ్జియాను భర్తగా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ముందుగా నీ బిడ్డలను నీవు దేవుని సన్నిధికి తీసుకొని రావాలి, వారిని యాజకుల కుమార్తెలుగా పవిత్రంగా, పరిశుద్ధంగా జీవింపజేయాలి. వారు పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించినట్లయితే వారి యొక్క తర్వాత జీవితంలో, కుటుంబ జీవితంలో, వివాహ జీవితంలో కూడా వారు ఆశీర్వదించబడతారు. మరి నీ బిడ్డలు ఆశీర్వదించబడాలంటే వివాహ జీవితంలో మంచి భాగస్వాములు, విశ్వాసి అయిన భర్తలు వారికి రావాలంటే ముందుగా కుటుంబంలోనే ఆ బిడ్డలను పవిత్రతతో, పరిశుద్ధతతో పెంచవలసిన ఎంతో ప్రాముఖ్యమైన సమయము కుటుంబ సమయము, యవన కాల సమయము. దేవుడు ఆ బిడ్డలు ఎంతో నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు వారికి మంచి కుటుంబాలను, మంచి భర్తను, మంచి భార్యను, విశ్వాసురాలైన భార్యను, విశ్వాసి అయిన భర్తను ఇవ్వడానికి దేవుడు ఆశీర్వదిస్తాడు.
మనం యెరూషా జీవితంలో గమనించినట్లయితే ఆమె ఆశీర్వదించబడింది, ఒక విశ్వాసికి భర్త అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన బిడ్డలు కూడా ఈ లోకంలో దేవునిలో మనం గమనించినట్లయితే ఈ యొక్క ఆమె లేవి గోత్రం నుంచి యూదా గోత్రానికి హెచ్చించబడింది. ఇది దేని వలన వచ్చింది అంటే ఆమె జీవించిన జీవితాన్ని బట్టి వచ్చింది, ఆమె కాపాడుకున్న పవిత్రతను బట్టి వచ్చింది, ఆమె కలిగి ఉన్న పరిశుద్ధతను బట్టి వచ్చింది. కాబట్టి ఆ యొక్క స్టేటస్ పెరిగింది. మరి ఈ లోకంలో మన బిడ్డల యొక్క స్టేటస్ ఈ లోకంలో ఉండే ఆ స్టేటస్ ను చూసి కాదు, కానీ విశ్వాసంలో ఉండే స్టేటస్ ను బట్టి మన బిడ్డల వివాహాలు జరగాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఒక విశ్వాసి, ఒక నమ్ముకున్న స్త్రీకి, ఒక నమ్ముకున్న యవన బిడ్డకు దేవుని నమ్మిన బిడ్డతో జతపరచాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ముందుగా మన బిడ్డలు యాజకులుగా అవ్వాలి, మన బిడ్డలు యాజక ధర్మాన్ని చేయాలి, మన బిడ్డలు పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే ఒక విశ్వాసికి భార్య అయినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే ఒక విశ్వాసుల కుటుంబానికి ఆమె చేర్చబడింది. పరిశుద్ధ కుటుంబంలో ఉన్న యెరూషా ఒక మంచి మరలా విశ్వాసి అయిన కుటుంబానికి ఆమె చేర్చబడినట్లుగా చూస్తూ ఉన్నాం. మన బిడ్డల జీవితాల్లో కూడా అటువంటి గొప్ప ఆశీర్వాదం కావాలంటే నీ బిడ్డలు, నా బిడ్డలు కూడా, మన బిడ్డలు కూడా ఒక మంచి కుటుంబంలో ఉన్న వీళ్ళు వారి యొక్క వివాహ జీవితంలో కూడా ఒక మంచి కుటుంబానికి వాళ్ళు తేబడాలి అంటే ప్రార్థనా జీవితం ఎంతో ప్రాముఖ్యమైనది, పవిత్ర జీవితం ఎంతో ప్రాముఖ్యమైనది, పరిశుద్ధ జీవితం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. మన బిడ్డలను మనం ఆ విధంగా పెంచినట్లయితే దేవుడు వారి కుటుంబాలను చక్కగా కట్టేవాడై ఉన్నాడు, చక్కగా ఆశీర్వదించేవాడు ఉన్నాడు, ఒక మంచి విశ్వాసుల కుటుంబాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడని ఇక్కడ యెరూషా జీవితాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. మూడవదిగా మనం చూస్తే ఆమె ఒక మంచి తల్లిగా చూస్తూ ఉన్నాం. ఆమెను దేవుడు ఆశీర్వదించాడు, ఒక రాణి స్థానం నుంచి రాజమాత స్థానానికి వెళ్ళిపోయింది. తన కుమారుడే రాజయ్యాడు, ఇప్పుడు యోతాము రాజయ్యాడు. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. తన భర్తను మొత్తిన దేవుడే మరలా తన కుమారుణ్ణి రాజుగా చేయడానికి ఇష్టపడ్డాడు అంటే తన యొక్క పాత్ర ఎంతగా ఉంటుంది. తన భర్త కుష్ఠవ్యాధితో ఉన్నాడు, చనిపోయేంత వరకు కుష్ఠవ్యాధితోనే ఉన్నాడు, కానీ యెరూషా తన జీవితంలో విశ్వాసాన్ని కోల్పోలేదు. తన బిడ్డను రాజును చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోతాను కూడా దేవునికి ఇష్టడుగా జీవించాడు. తన తండ్రి ఏ తప్పు అయితే చేశాడో ఆ తప్పును చేయకుండా చక్కగా జీవించినట్లుగా యెహోవా వర్ధిల్ల చేశాడు, ఆయన్ని బలపరచును అని మనం చూస్తూ ఉన్నాం. మరి తన తర్వాత ఒక భార్యగా అయిపోయిన తర్వాత ఒక తల్లిగా ఆమె యొక్క స్థానాన్ని మనం గమనించవచ్చు. తన బిడ్డను రాజుగా చూసుకుంది. ఒక సింహాసనం మీద ఆసీనుడైన రాజును మనం గమనించినట్లయితే మనం కూడా ఒకానొక దినాన ఆ ప్రభువారి సింహాసనం కుడి పార్శ్వన కూర్చుండవలసిన వారంగా ఉన్నాం. మరి నీ బిడ్డలను నువ్వు రాజులుగా తీర్చిదిద్దావా? ఒక తల్లిగా నీ పాత్ర, ముందుగా ఒక కుమార్తెగా నీ పాత్ర, తర్వాత ఒక భార్యగా నీ పాత్ర, తర్వాత ఒక తల్లిగా నీ పాత్ర. యెరూషా జీవితంలో తల్లి అయ్యింది, ఇప్పుడు తల్లిగా ఆమె పాత్ర తన కుమారుని సింహాసనం మీద చూసుకుంది. ఆ ప్రభు వారి కుడి పార్శ్వాన, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన ఆ ప్రభు వారి కుడి పార్శ్వాన మన బిడ్డలు ఉన్నారా? చేర్చబడ్డారా? ఆ సింహాసనం మీద కూర్చున్న నీ కుమారులను కుమార్తెలను చూడాలని నీవు ఇష్టపడుతూ ఉన్నావా? వారి గురించి ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఎంతో ఉంది. ప్రభువుని వేడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఒకవేళ కుటుంబ జీవితం మంచిగా లేదా, ఇక్కడ మనం చూసినట్లయితే ఉజ్జియా మంచిగా ఉన్నాడు ప్రారంభంలో, చివరి దినాల్లో అతను గర్వించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చివరి దినాల్లో తన యొక్క శరీరాన్ని అనారోగ్య పాలు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన అవిధేయత వల్ల దేవుడు మొత్తినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇటువంటి కుటుంబ పరిస్థితుల్లో కూడా ఈ యొక్క భార్యగా తన వంతు కృషి తన బిడ్డ కొరకు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి నా కుటుంబాలలో కూడా ఒక్కొక్కసారి సమస్యలు వస్తాయి. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలే, దేవుణ్ణి ఆరాధించే బిడ్డలే, దేవుణ్ణి ఎరిగిన వారే, కానీ ఒక్కొక్కసారి మన మీదకు సనుగులు కొనుగులు అనేటువంటివి వస్తూ ఉంటాయి. సంఘ జీవితంలో అయితేనేమి, సమాజ జీవితంలో అయితేనేమి, కుటుంబ జీవితంలో అయితేనేమి, వ్యక్తిగత జీవితంలో అయితేనేమి, నీవు ప్రభువులో ఎదుగుతూ ఉండగా
ప్రభువులో స్థిరపడుతూ ఉండగా, ప్రభువులో బలపడుతూ ఉండగా, మరి సాతాను ఏదో ఒక విధంగా కుటుంబంలోనే, సంఘంలోనే మనకు వ్యతిరేకంగా ఉండవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ముందుగా ఉజ్జియా ఎంతో విశ్వాసిగా చూస్తూ ఉన్నాం. అతడు గర్వించినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి తన కుటుంబ పరిస్థితి మంచిగా లేదు. అయినప్పటికీ ఎలీషా ఎంతో చక్కగా తన యొక్క కుమారుని పెంచినట్లుగా చూస్తూ ఉన్నాం. మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, కుటుంబంలో మన పరిస్థితి ఏ విధంగా ఉన్నా, భార్యగా, ఒక తల్లిగా నీ యొక్క నీ యొక్క స్థానము నువ్వు గుర్తించవలసిందిగా ఉంది. మనం సామెతల గ్రంథంలో చూస్తూ ఉన్నాం. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును అని చూస్తూ ఉన్నాం. ఒక స్త్రీ దేవుడు ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర ఇచ్చాడు. కుటుంబాన్ని కట్టుకునే యొక్క గొప్ప స్థితి, గొప్ప పరిస్థితిని ప్రభువారు ఎందుకో స్త్రీకే అనుగ్రహించాడు. ఒక జ్ఞానవంతురాలికి ప్రభు ఇచ్చాడు. జ్ఞానము గల సహోదరుడు, జ్ఞానము గల పురుషుడు అని ఎక్కడా వ్రాయబడలేదు. కానీ స్త్రీ బలహీనమైన ఘటం అన్నాడు. కానీ జ్ఞానము కలిగిన స్త్రీగా ప్రభు వారు లేఖనాల్లో మనల్ని గమనిస్తూ ఉన్నాడు. మన శారీరకంగా, మన శరీర బలం దృష్ట్యా మనం బలహీనులమే అవ్వచ్చు. కానీ మనల్ని దేవుడు జ్ఞానంతో నింపాడు. కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలో దేవుడు జ్ఞానం ఇస్తూ ఉన్నాడు. ఒక కుమార్తెగా, ఒక తల్లిగా, ఒక తల్లిగా నువ్వు ఈ లోకంలో ఎలా జీవించాలో దేవుడు నీకు బాధ్యత అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి యెరూషా జీవితంలో ముందుగా మనం చెప్పుకున్నాం కదా, ఆమె పేరుకు అర్థం సొత్తు. కాబట్టి ఆమె యెహోవా సొత్తు, దేవుని సొత్తు. కాబట్టి ఆమె చివరి వరకు దేవుని సొత్తుగా జీవించింది. కాబట్టి దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఆమె పేరుకు తగ్గినట్లుగా ఆమె జీవితంలో దేవుడు ఆమెను ఆశీర్వదించినట్లుగా చూస్తూ ఉన్నాం. చివరగా మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే మనం చూసుకున్న దాంట్లో ఆమె ఒక యాజకుని కుమార్తె, ఒక రాజుకి భార్య, అలాగే ఒక రాజుకు తల్లిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మొత్తం జీవితంలో యెరూషా జీవితాన్ని మనం గమనించినట్లయితే ముందుగా ఆమె కాపాడుకున్నది పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకుంది. తద్వారా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. కాబట్టి ఒక విశ్వాసి కుటుంబంలో నీవు నేను ఉంటూ ఉన్నాం. ఒక క్రైస్తవ సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఒక క్రైస్తవ కుటుంబంలో రక్షించబడిన మనం ఉన్నాము. మన బిడ్డల జీవితాలను మనము సరిచేయవలసిన వారంగా ఉన్నాం. ప్రభు వారి యొక్క పరిశుద్ధతను మనం చాటవలసిందిగా ఉన్నాం. మన బిడ్డలకు మనము ఆ యొక్క పరిశుద్ధతను, ఆ ప్రభువుని పరిచయం చేయవలసిన వారంగా ఉన్నాం. తద్వారా ఆ బిడ్డలు తరువాత సమాజానికి ఒక భార్యగా, ఒక తల్లిగా వాళ్ళ యొక్క పాత్రను పోషించే వారై ఉన్నారు. మరి ఆ యొక్క గొప్ప పనిని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒక కుమార్తెగా తీర్చిదిద్దడం, ఒక మంచి తల్లిగా తీర్చిదిద్దడం. తల్లిగా నీ బాధ్యత, నా బాధ్యత అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ యొక్క యెరూషా జీవితం మనకెంతో పాఠమైంది. ఆమె గురించి ఎక్కువగా వ్రాయబడలేదు. ఆమె చేసిన పనులేమీ లేవు. ఆమె పేరు మాత్రమే వ్రాయబడింది. చాలా మంది పరిశుద్ధ గ్రంథంలో పేరు లేని వారు కూడా ఉన్నారు. కానీ దేవుడు ఆమె పేరును రాయడానికి ఇష్టపడ్డాడు. అంత మాత్రమే కాదు, అలాగే ఉజ్జియా, యోతాములు దేవుని యొక్క వంశావళిలో చేర్చబడ్డానికి, యూదా ప్రభు అయిన యేసుక్రీస్తు రావాల్సిన వంశావళిలో చేర్చబడ్డానికి ఉజ్జియా, యోతాముల పేర్లు కూడా వంశావళిలో చేర్చబడినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి యోతాము తల్లిగా యెరూషా యొక్క పాత్ర ఎంతో ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా మన పాత్ర ఈ లోకంలో ఏమైంది, ఒక కుమార్తెగా, ఒక తల్లిగా, ఒక భార్యగా నా పాత్ర ఏమైంది. ముందుగా మనం ఎంతో పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించవలసిన వారమై ఉన్నాం. రేపటి ఆదివారం ప్రభువుని ఆరాధించవలసిన నీవు ప్రభువుకి కుమారుడుగా తండ్రిని కనపరచును కదా అంటూ ఉన్నాడు. ఆ ప్లేస్ లో మన పేరు పెట్టుకుందాం. కుమార్తె అని పెట్టుకొని, కుమార్తె తన తండ్రిని గణపరచును కదా అని మనం పెట్టుకొని మన ప్రభు వారిని ఘనపరిచే కుమార్తెలుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ ప్రధాన యాజకుడు ఒక్క మారే తనను తాను అర్పించుకున్నాడు. కాబట్టి అమూల్యమైన రక్తంతో నిన్ను నన్ను కడిగి రాజులైన యాజక సమూహంగా ప్రభు వారు నిన్ను నన్ను చేశాడు. కాబట్టి ఆ గొప్ప ప్రభువుని ఆరాధించడానికి చేరి వచ్చిన మనము అపవిత్రమైన వాటితో ప్రభువుని ఆరాధించడం కాదు, గుడ్డివి దోషము కలిగిన వాటితో దేవుణ్ణి ఆరాధించడం కాదు. కానీ ఆ ప్రభువుని ఆరాధించవలసిన మనము పవిత్రతతో దేవుణ్ణి ఆరాధించవలసిన వారమై ఉన్నాం. మనం పవిత్రతను కాపాడుకుంటే ఆ ప్రభు వారికి ఘనత వస్తుంది. మనం ఈ లోకంలో మనము
నాకు రావాల్సిన ఘనత ఏమాయను అని ప్రశ్నిస్తుంది. మీ వల్లనే కదా అన్నజనుల్లో నా నామం దూషణ పాలవుతూ ఉంది అంటూ ఉన్నాడు ప్రభువారు. మరి ఈ లోకంలో కుమారులుగా కుమార్తెలుగా ప్రభువారిని ఘనపరిచే వారంగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. అందరికీ వందనాలు. వందనాలు సిస్టర్. వందనాలు. ఈనాడమ్మా అందరికీ వందనాలు. వందనాలమ్మా. వందనాలు ఆంటీ. చక్కటి వాక్యం అందించిన సుదర్శనకు యేసునామంలో వందనాలమ్మా. వందనాలు ఆంటీ. రాజుల 2వ గ్రంథం 33వ వచనము, తర్వాత 2వ దినవృత్తాంతములు 27:6 ఈ 2 గ్రంథాల నుంచి తీసుకొని మనకు చక్కటి వాక్యం అందించింది. యెరూషా గురించి మనకు ఎన్నో విషయాలు చెప్పింది. నిజంగా ఈ యెరూషా సాదోకు కుమార్తె, అంటే యాజకుడి కుమార్తెగా ఉండింది ఆమె. తర్వాత ఉజ్జియా భార్యగా, తర్వాత యోతాము తల్లిగా తను ఉండింది. ఈమె యొక్క పేరు బైబిల్ గ్రంథంలో 2 సార్లు రాయబడింది అనమాట. నిజంగా ఆమె యోతాము వీళ్ళంతా ఉజ్జియా వీళ్ళంతా యూదా గోత్రికులు. నిజంగా యోతాము ఉజ్జియా కుమారుడు. యెరూషాకు అనే దానికి అర్థం, పేరుకు అర్థం ఏంటంటే సొంతం చేసుకొనుట, స్వాధీనపరచుకొనుట అని ఇటువంటి అర్థాలు కలిగి ఉందన్నమాట. ఈమె తండ్రి పేరు సాదోకు, భర్త పేరు ఉజ్జియా, కుమారుని పేరు యోతాము. ఈ సాదోకు లేవి గోత్రికుడు. ఆయన యాజకునిగా పనిచేసినాడు. యాజకుడు ఎట్లా ఉండాలంటే హెబ్రీ 5:1 మనకు వివరించినాడు.